కోనసీమ జిల్లాలోని పంచారామ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతామన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆలయంలో జరిగిన అవకతవకలపై భక్తుల నుంచి ఫిర్యాదులు సేకరించామన్నారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గత కొన్నేళ్లుగా ద్రాక్షారామ ఆలయ ఆదాయాన్ని సొంత ఖర్చులకు వినియోగించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు మంత్రి సుభాష్. రథం తయారీ పేరుతో లక్షలాది రూపాయలు భక్తుల నుంచి వసూలు చేశారన్నారు. ద్రాక్షారామ ఆలయంలో అవినీతి అక్రమాలపై విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తామన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. లక్షల కొద్దిని అతని పేరు రథం మీద వేసుకుంటే మీరు అవాయిడ్ చేయడం మానేసి వీళ్ళు ప్రశ్నించిన తర్వాత తీసేసి మళ్ళీ 4 పేర్లు ఎత్తారా? ఇదా మన డ్యూటీ చేసిన డ్యూటీ. అదే ఎందుకు ఎత్తాలంటే మీరు డబ్బులు కొట్టినట్టు. అందుకని డొనేషన్స్ అనుకో జనాల భక్తులు మేము మేనేజ్ చేసాం కదండి. గుళ్ళో డబ్బులు తీసుకుని నవరాత్రికి విపరీతమైన పువ్వులండి మొత్తాన్ని పూజలు చేశారండి. ఇది నేనే చేశాను, మీరు ఎప్పుడు ఎవరో చేయించుకోలేదు. నా హయాంలో జరిగిందని మినిస్టర్ గారు స్వయంగా ప్రకటించాడండి. ఆ విషయంలో శ్రీచక్రాలు వచ్చేయండి, ఇప్పటికి ఉన్నాయా లేదా? అమ్మవారి శ్రీచక్రాలు వచ్చి 2 ఉన్నాయా లేదా? దారి మొత్తం క్లోజ్ చేసి దారి ఆ ట్రెండ్ చేసుకునే వ్యక్తి అవినీతి పరుడు. ఆయన తోట త్రిమూర్తులు గారు సానుభూతి పరుడు. అందుకనే నేను ఆత్మలను అందులో కూడా తవకలు జరుగుతున్నాయి. ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉన్నాడో ఆ వ్యక్తి రథం నేనే నిర్మిస్తాను అని చెప్పి 1000 కోట్లు దండుకోవడం జరిగింది. అదేవిధంగా పురోహితులకి సుమారు 30 లక్షలు ఇచ్చినప్పటికీ అవన్నీ కూడా ఆయనే ఖర్చు పెట్టినట్టు ఒక శిలాఫలకం రాసి ఆ రథం కొత్త రథం మీద పెట్టడం, అదేవిధంగా కొన్ని లక్షలు వసూలు చేసి అక్రమంగా దారి మళ్లించడం కూడా జరిగింది. వెంటనే ఆ శిలాఫలకాన్ని తొలగించడం, సాక్ష్యాలతో పట్టుకుని ప్రతి దాంట్లోనే అవినీతి. ఇక్కడ కంప్యూటర్లు ఉన్నాయని చెప్పి బిల్లులు పెట్టడం, ఆ కంప్యూటర్లో చైతన్య అని తోట తిరుమూర్తులు గారి ముఖ్య అనుచరుడు, అతను సానుభూతిపరుడు, ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఈ అవినీతి చేసి వైసీపీ నాయకులకు అందజేస్తా ఉన్నాడు. వాళ్ళ శాలరీలు చూస్తే 1,00,000 రూపాయలు 75,000. అలాగే ఈ భీమేశ్వర స్వామి గుడి దగ్గర సెక్యూరిటీ గార్డులు ఏర్పాటు చేసామని చెప్పి చూపించి విపరీతమైన మందు బాటిల్స్, గ్లాసులు అవి కూడా మేము చూడటం జరిగింది. ఎక్కడా కూడా అలసత్వం. అదేవిధంగా ఈ భీమేశ్వర స్వామి గుడిలో 2 వాలంటీర్లుగా చేస్తూ ఇక్కడ మళ్ళీ అవుట్ సోర్సింగ్ పోస్ట్ నిమిత్తం ఇక్కడ వేణు గారు వాళ్ళు మనుషులను వేయటం, వాళ్ళు ఏదైతే టికెట్లు ఉంటాయో దర్శనం టికెట్లు అవి తీసుకోవటం, భక్తులు లోపలికి పంపించడం, మళ్ళీ అదే స్లిప్ బయటకు తెచ్చి కొంతమందికి తీసుకెళ్తాం, ఇలాంటి అవినీతులు పాల్పడ్డారు. అదేవిధంగా ప్రతి టెండర్లోని వాళ్ళ అనుకూలమైన మనుషులు ఇటు తోట త్రిమూర్తులు గారు, అటు మన వేణు గారు కూడా ఈ గుండు పట్టి రాక్షసుల్లా పీడించారు, అవినీతిమయం చేశారు. మళ్ళీ ఫోటోకాల్ పేరుతో భక్తులందరినీ గంటలు వెయిట్ చేసి పరిస్థితి ఈ నాయకులు తీసుకొచ్చారు. ఇందులో చాలా అవకతవకలు ఉన్నాయి. ముఖ్యంగా